హలో ఫ్రెండ్స్, మనలో చాలామందికి కొత్తగా కారు కొనుక్కోవాలని ఉంటుంది. అయితే కొత్తగా కారు కొనేవాళ్ళు ఎప్పుడు కొనాలి, ఎలాంటి కారు కొనాలి, ఎలా కొనాలి అండ్ ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే కారు కొనడం విషయంలో చాలా విషయాలు తెలుసుకుని మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇక మన వీడియోలో మొదలు పెడదామా? ముందుగా కారును కొనే ముందు కారు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి? ముందుగా మనం కారు రోజు ఎంతసేపు వాడతాం? రోజు పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం ఆఫీస్కి వాడచ్చు అండ్ ఈవినింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, అంటే టోటల్గా 1 to 2 అవర్స్ యావరేజ్గా మనం కార్ని వాడతాం. మన ఇంట్లో వాడే వస్తువుల్లో ప్రతి వస్తువు కొంత స్పేస్ ఆక్రమిస్తుంది. సో అన్నిటికంటే ఎక్కువ స్పేస్ మన ఇంట్లో ఏ వస్తువుకు కావాలి? అగైన్ మీరు చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న టీవీ కానీ, సోఫా కానీ, లేకపోతే వీటన్నిటితో పోలిస్తే కారు చాలా ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది. ఇక మన అవసరాల కోసం కొనే వస్తువుల్లో ఇల్లు తర్వాత అత్యంత ఖరీదైన వస్తువు కారు. ఇక మనం కారు కొంటే మాత్రమే సరిపోదు, దాని పార్కింగ్ స్పేస్ కూడా కొనాలి. దానికోసం కూడా మనం ఒక 5 to 6 lakhs అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా కార్ని సేఫ్గా ఉంచడం కోసం మనం ప్రతి సంవత్సరం 15 to 20,000 ఇన్సూరెన్స్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. కార్ ఎప్పుడు కొనాలి? చాలామందికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావడానికి సరిపోతుంది. అలా కుదరినప్పుడు ఈ మధ్య చాలామంది స్మార్ట్గా కార్ పూలింగ్ అనేది వాడుకుంటున్నారు. కొంతమందికి బైక్తోనే వాళ్ళ అవసరాలు తీరిపోతాయి, కానీ బైక్లో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని చాలామంది కారు కొంటారు. కానీ కారు కొన్న తర్వాత అందులో మరికొన్ని ఇబ్బందులు చూసి మళ్ళీ వెనక్కి బైక్కే వెళ్తారు. అందుకే మనం ముందుగానే కార్ అనేది మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామందికి వాళ్ళున్న సిటీలో ఒకవేళ క్యాబ్ సర్వీసెస్ కనుక ఉంటే అండ్ మీరు ఆఫీస్కి వెళ్ళేది తక్కువ అయితే, అంటే ఎవ్రీడే అవసరం లేదు అనుకుంటే, మీరు క్యాబ్ సర్వీసెస్ వాడుకోవడం బెటర్. ఎందుకంటే ఒక్కోసారి మనకు కారు వల్ల పెట్టే మెయింటెనెన్స్ ఖర్చు కంటే కూడా క్యాబ్తో అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ అది కనుక మీ కేసు అయితే మీరు క్యాబ్నే వాడుకోవడం బెటర్. ఇక కారు ఎలా కొనాలి? మీరు కనుక ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితే ఓకే, లేకపోతే ఒక మంచి మెకానిక్ సహాయంతో ఒక యూజర్ కారు కొని దాన్ని వాడడం మొదలు పెట్టడం బెటర్. ఎందుకంటే ఎలాగో యూజర్ కార్ కాబట్టి మీకు చిన్న చిన్న డ్యామేజ్ అయిన కార్ని మీరు పెద్దగా పట్టించుకోరు. అలాగే కారు వల్ల వచ్చే ఖర్చులు ఏంటి, వేరే సమస్యలు ఏంటి, అది మీకు సరిపడుతుందా లేదా, ఇవన్నీ కూడా మీకు ముందుగానే అర్థమవుతాయి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే కొత్త కార్ని కొనుక్కోవచ్చు. ఇక కారు కొనేటప్పుడు చాలామంది ఈజీగా లోన్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఈఎంఐ పెట్టుకుంటారు. ఒకవేళ మీకు ముందుగానే కారు కొంటామని మీకు ప్లాన్ కనుక ఉంటే మీరు ఒక 3-4 years ముందు నుంచి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా బల్క్తో కారు కొనడం అనేది బెటర్. ఇక ఎటువంటి కారు కొనాలి? మీ కారు వాడకం అనేది ఎక్కువగా సిటీలోనే ఉంటే సాధ్యమైనంత వరకు చిన్న కారు తీసుకోవడం బెటర్. దానివల్ల మీకు నడపడంలో చాలా ఈజీ ఉంటుంది, అలాగే పార్కింగ్ చాలా ఈజీ ఉంటుంది అండ్ మీ ఫ్యూయల్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు కార్ని ఎక్కువగా హైవేల్లో నడిపితే కనుక మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు తీసుకోవడం బెటర్. ఇక కారు కొనేటప్పుడు ఏ ఫీచర్స్ ఉండాలి? సో నిజానికి ఈ మధ్య కార్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈవెన్ బేసిక్ మోడల్స్లో కూడా చాలా మంచి ఫీచర్స్ వస్తున్నాయి. అయితే మీరు హై ఎండ్స్కి వెళ్తుంటే కనుక ఆ ఫీచర్స్ ఏవైతే ఎడిషనల్గా వస్తున్నాయో అవన్నీ కూడా మీరు వాడే ఫీచర్స్ అయితేనే మీరు ఆ కారు తీసుకోండి. అదర్వైజ్ బేసిక్ ఎండ్లోనే మీకు ఒక మామూలు వ్యక్తికి సరిపడా అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. సో అన్నెసరిగా మీరు ఒక 2-3 లక్షలు 5 లక్షల వరకు ఎక్స్ట్రా పెట్టడం కంటే కూడా బేసిక్ ఫీచర్స్ కనుక మీకు సరిపోతుంటే తీసుకోండి. అదర్వైజ్ ఆ హై ఎండ్లో ఉన్న ఫీచర్స్ మేము బాగా వాడతాము, అవి మాకు చాలా అవసరం అనుకుంటే ఎస్, యూ కెన్ గో ఫర్ హైయర్ అండ్ కార్స్. ఇక కారు వల్ల వచ్చే ఖర్చులు. మనం కారు కొనేటప్పుడు పడే ప్రైసే ఆలోచిస్తాం, కానీ కారు కొన్న తర్వాత కూడా మనకి ఫ్యూయల్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, టోల్ గేట్స్, అలాగే టైర్స్, ఇవన్నీ ఎన్నో ఖర్చులు ఉంటాయి. వీటిలో కొన్ని ఖర్చులు మనం కారు వాడినా వాడకపోయినా ఖచ్చితంగా పే చేసి తీరాలి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ అమౌంట్ ఆర్ టైర్స్ అమౌంట్ ఆర్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేవి మనం కారు వాడినా వాడకపోయినా కానీ పే చేస్తూనే ఉండాలి. ఇక మరికొన్ని ఇబ్బందులు ఏంటంటే, ఎక్కువగా ట్రాఫిక్లో జామ్ అవ్వడం, లేకుంటే వేరే వాళ్ళ మిస్టేక్స్ వల్ల కూడా మనకు చిన్న చిన్న డ్యామేజ్ కావడం, అలాగే పార్కింగ్ స్పేస్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనం కారు ఓనర్స్ ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తారు. ఇక కారు వల్ల ఎన్నో అడ్వాంటేజ్ కూడా ఉంటాయి. మీకు ఎంతో కన్వీనియన్స్ ఇస్తుంది కారు వల్ల మీరు ఒక పబ్లిక్ స్టేటస్ మెయింటైన్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీ కన్వీనియంట్ ప్రకారం మీరు కావలసినప్పుడు
మీకు నచ్చిన రూట్లో మీకు నచ్చిన విధంగా కారుతో వెళ్ళగలుగుతారు. సో కారు వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే ఎన్నో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటిని మీరు బేరీజ్ చేసుకుని ఆ అడ్వాంటేజ్ మీకు నిజంగా అడ్వాంటేజ్ అయితే ఆ డిసడ్వాంటేజెస్ని మీరు కనుక ఈజీగా హ్యాండిల్ చేయగలిగితే మీరు కారు తీసుకోవచ్చు. ఏదేమైనా కారు కొనడం అనేది మీ చాయిస్. మీకు కనుక ఈ వీడియోలో చెప్పిన అన్ని పాయింట్స్ మీరు కన్సిడర్ చేసి మీరు ఒక మంచి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటారని అనుకుందాం. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీరు ఒక విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేశారో అర్థమవుతుంది. అందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీరు కనుక ఫస్ట్ టైం కారు కొంటుంటే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.